వెల్కమ్ టు 6 టీవీ నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆచూకీ ఇంకా దొరకలేదు. కేసు నమోదై 25 రోజులు గడిచినా ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారన్నది ప్రశ్నగానే మిగిలింది. కొంతమంది ఆయన దుబాయ్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ప్రభాకర్ రావును కేసులో నిందితుడిగా చేర్చిన తర్వాత హైదరాబాద్ సిపికి ఫోన్ చేసి తాను 3 రోజుల్లో తెలంగాణకు వస్తానని చెప్పి ఇప్పటికీ రాకపోవడంపై చర్చ మొదలైంది. ప్రభాకర్ రావును ఎవరో రెస్క్యూ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ప్రభాకర్ రావు అప్రూవర్గా మారకుండా గులాబీ నేతలే ఆయన్ను కాపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అటు రెడ్ కార్నర్ నోటీసుల కోసం హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తూ ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలోనే పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. అవునండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము ఎన్నో మలుపులు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా వెలుగులోకి వచ్చి 25 రోజులు గడిచిపోతుంది. ఆ వెలుగులోకి వచ్చిన సమయంలోనే ప్రభాకర్ రావు పేరు కూడా బయటికి వెలుగులోకి తీసుకొచ్చి కూడా ఇప్పుడు 25 రోజులు కూడా అవుతుంది. ఈ 25 రోజుల నుంచి కూడా మరి ప్రభాకర్ రావు ఆజుకి ఏమైపోయింది, ఎక్కడున్నాడు అనే కన్ఫర్మేషన్ అయితే ఇంకా పోలీసులు కూడా వెల్లడించడం లేదు. అదే విధంగా విమర్శలు ఏమొస్తున్నాయంటే కనీసం మరి 25 రోజుల నుంచి కూడా ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడా, లేకపోతే దుబాయ్ లో ఉన్నాడా, హైదరాబాద్ లో ఉన్నాడా అనేది కూడా పోలీసులు తేల్చలేకపోతున్నారనే విమర్శలు కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ లోనే వస్తున్నాయి. అదే కాకుండా ప్రభాకర్ రావు నెంబర్ A1 గా కూడా గుర్తించడం జరిగింది. మరి ఆయన చుట్టూ తిరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా మరి ఎందుకు తను బయటకు వచ్చేస్తే మరి బీఆర్ఎస్ నాయకులకు ఏమన్నా వేటు పడబోతుందా, తనని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరి వాళ్ళ పైన ఏమన్నా వేటు పడబోతుందా, ఎవరెవరు బయటికి రాబోతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఇట్లా మరి ప్రభాకర్ రావును బయటికి రానియకుండా ఏమన్నా చర్యలు చేపడుతున్నారా మరి గత ప్రభుత్వం కానీ, లేకపోతే మళ్ళీ SBI లోనే ఇంకెవరైనా ఉన్నారా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు మరి ప్రభాకర్ రావుని బయటికి వెల్లడించకుండా అని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా ప్రభాకర్ రావుకి ఎప్పుడో కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయినా కానీ ఆయన ఇంకా రావడం లేదు. 3 రోజుల్లోనే హైదరాబాద్ కు వస్తానని చెప్పేసి కూడా సిపికి ఫోన్ చేసి రాకపోవడంపై అసలు ఏంటి ఉద్దేశము, దేనికి రావడం లేదు అనే అనుమానాలు కూడా చాలా కూడా తప్పుదోవ తీస్తున్నాయి. అదే కాకుండా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ దీని వెనకాల ఎవరున్నారు, రెడ్ కార్నర్ నోటీసులు కూడా పోలీసులు మరి ఆయనకి ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? ఎందుకంటే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే ప్రభాకర్ రావుని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావచ్చు. కానీ మరి ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారా, లేకపోతే దీని వెనకాల గత ప్రభుత్వం ఉందా, లేకపోతే ఏంటి, ఎవరి ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంది అనేది కూడా అంతుపట్టని ఇదిలో కూడా మిగిలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.